శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న సమస్యలు శ్రీరామునకు లేకుండెను. అందువలన ఎటువంటి దృష్టితో ఏ విధముగా చూచినా శ్రీకృష్ణుని చరిత్ర, వ్యక్తిత్వములు భూమండలమున అద్వితీయములుగా గణింపబడును. ప్రతి దేశమునందును ప్రతి జాతి అందును అప్పుడప్పుడు మహాపురుషులు ఉద్భవించి సమాజములో వ్యాప్తి చెందిన కురీతులను రూపుమాపి దేశమును దుస్థితి నుండి ఉన్నత స్థితికి కొనిపోయి సభ్యత, దేశాభివృద్ధులను మహోన్నత దశకు తీసుకొని పోవుదురు. అట్లే ఋషులు, మునులు జన్మించిన పవిత్ర పుణ్యభూమి అయిన ఈ భారత భూమిపై కూడా గొప్ప గొప్ప మహాపురుషులు ఆవిర్భవించుట జరిగినది. వేలాది ఋషి మునులు, పరాక్రమవంతులైన రాజులు, విద్వాంసులు, మహాపురుషులు ఇచ్చట జన్మించినను మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు మరియు యోగిరాజు శ్రీకృష్ణునిపై ప్రజలకు అత్యధిక శ్రద్ధాభక్తులు ఆదరము కలవు.